హలో స్పేస్ లవర్స్ అండ్ హలో ఆల్. మనిషి తన సివిలైజేషన్ ని డెవలప్ చేసుకోవడానికి ప్రకృతి శక్తులను ఎంతలా ఉపయోగించుకుంటాడో మనకు తెలుసు. భూగర్భంలో ఉన్న బొగ్గు, ఆయిల్, గ్యాస్ దగ్గర నుండి నదీ ప్రవాహాల్లో టర్బైన్లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ శక్తిని పుట్టించడం వరకు ఇలా చాలా రకాలుగా ప్రకృతిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చే కాంతిని కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా స్టోర్ చేసుకొని ఉపయోగించుకుంటున్నాం. అయితే ఎడారి ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ని ఎక్కువగా ఇన్స్టాల్ చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు కదా అని ప్లాన్ చేసుకొని మరి రాజస్థాన్ లో 2245 మెగావాట్స్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ని నిర్మించుకున్నాం. అయితే మనిషికి ఆశ ఎక్కువ అని మనకు తెలుసు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక ఎడారిలో కొంత భాగాన్ని కవర్ చేసాం. ఆ తర్వాత 20 ఏళ్లకి ఎడారిని పూర్తిగా కవర్ చేస్తాం. కానీ ఆ తర్వాత 200 ఏళ్లకి మనిషి ఏం చేస్తాడు, లేదా 2000 సంవత్సరాల తర్వాత మనిషి ఏం చేస్తాడో ఒక్కసారి ఊహించుకుందాం. సో మీరు ఊహించుకున్నట్టుగానే డైరెక్ట్ గా అంతరిక్షంలోకి వెళ్లి సూర్యుడి చుట్టూ సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు, ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత మనిషి అదే చేయాల్సి వస్తుంది. సో సూర్యుడి చుట్టూ సోలార్ ప్యానెల్స్ ని పెడితే దాన్నే డైసన్ స్పియర్ అంటారు. ఈ ఆలోచనే ఫ్రీమన్ డైసన్ అనే శాస్త్రవేత్తకు వచ్చింది. అయితే మనకు 2000 సంవత్సరాల తర్వాత దాన్ని నిర్మించగలిగే శక్తి వస్తే, ఒకవేళ యూనివర్స్ లో మనకన్నా పురాతనమైన ఇంటెలిజెంట్ లైఫ్ ఉంటే వాళ్ళు ఇప్పటికే దాన్ని నిర్మించి ఉండాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒక నక్షత్రం చుట్టూ తిరిగే మనలాంటి గ్రహం మీదనే అవతరిస్తుంది కాబట్టి వాళ్ళకి అన్లిమిటెడ్ ఎనర్జీ సోర్స్ కేవలం వాళ్ళ నక్షత్రం మాత్రమే. అందుకే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ చుట్టూ డైసన్ స్పియర్ ని ఏర్పాటు చేసుకోవాలి. సో మనం ఏలియన్ లైఫ్ ని వెతకాలి అంటే మనకున్న వన్ ఆఫ్ ద వే ఏంటంటే అంతరిక్షంలో ఒక స్టార్ నుండి ఎక్కువ లైట్ బయటికి రాకుండా ఉన్న స్టార్ ని వెతకాలి. అయితే వాటి నుండి ఎక్కువ లైట్ రాకపోతే మనం ఎలా దాన్ని డిటెక్ట్ చేయగలం? అది కుదరని పని. కానీ రీసెంట్ గా జరిగిన ఒక స్టడీ ప్రకారం ఒక స్టార్ చుట్టూ డైసన్ స్పియర్ ఉంటే లైట్ అనేది అక్కడే ఉండిపోతుంది. కానీ అందులో ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది ఎక్కువ బ్రైట్నెస్ ని క్రియేట్ చేస్తుంది. అంటే అది ఒక రకంగా వెలుగుతుంది. ఎగ్జాంపుల్ కి మన హ్యాండ్స్ తో వెలుగుతున్న టార్చ్ లైట్ ని మూసేస్తే అది ఎలా బ్రైట్ గా కనిపిస్తుందో సరిగ్గా అలాగే కనిపిస్తుంది. అయితే ఒక స్టార్ చుట్టూ డైసన్ స్పియర్ కాకుండా డస్ట్ క్లౌడ్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా అక్కడ అదే బ్రైట్నెస్ వస్తుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా గయా అనే టెలిస్కోప్ తో 50 లక్షల స్టార్స్ ని, వాటి మోషన్ ని అండ్ వాటికున్న ఇన్ఫ్రారెడ్ డేటాని అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే మన భూమికి 900 కాంతి సంవత్సరాల డిస్టెన్స్ లోపల 7 నక్షత్రాలను కనుక్కున్నారు. వాటి చుట్టూ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది అని తెలిసింది. అంటే వాటి చుట్టూ మెగా స్ట్రక్చర్ అయిన డైసన్ స్పియర్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వాటి చుట్టూ లైట్ అనేది బ్లాక్ అయిపోయి సాధారణం కంటే 60% బ్రైట్నెస్ తో వెలుగుతున్నాయి అని కనుక్కున్నారు. అయితే వాటి చుట్టూ డస్ట్ క్లౌడ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా అని డౌట్ వస్తుంది. కానీ వాటి చుట్టూ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో తెలియని ఆబ్జెక్ట్స్ అన్యాచురల్ గా లైట్ ని హోల్డ్ చేస్తున్నాయని తెలిసింది. సో 50 లక్షల నక్షత్రాల్లో 7 నక్షత్రాలు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ని కలిగి ఉండడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ మనం కాకుండా యూనివర్స్ లో ఇంకొక లైఫ్ దొరికితే అది మనకు పెద్ద న్యూసే అవుతుంది. అండ్ ఈ రీసెర్చ్ అనేది కేవలం ప్రిలిమినరీ స్టడీ మాత్రమే. సో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టడీ బయటికి రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే, ఒకప్పుడు మనిషి అంతరిక్షంలోకి వెళ్లడం అనేది భూమి మీదనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆ తర్వాత ఒక దేశం నుండి మనిషి స్పేస్ కి వెళ్లడం ఆ దేశానికి గర్వకారణంగా ఉండేది. కానీ ఇప్పుడు డబ్బుంటే చాలు స్పేస్ లోకి వెళ్తున్నారు. సరిగ్గా అలాగే జెఫ్ బెజోస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ షిప్ నుండి 6 ప్యాసింజర్లు మే 19th రోజున స్పేస్ లోకి వెళ్లి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అయితే అందులో మన తెలుగు స్టేట్స్ నుండి గోపి తోటకూర అనే విజయవాడకు చెందిన వ్యక్తి కూడా స్పేస్ లోకి వెళ్ళాడు. వెళ్లడమే కాకుండా స్పేస్ లో మన ఇండియన్ ఫ్లాగ్ ని పట్టుకుని మన ఇండియాని రిప్రజెంట్ చేశాడు. ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ లో స్పేస్ లోకి వెళ్లిన ఫస్ట్ ఇండియన్ గా మన తెలుగు వ్యక్తి స్టాండ్ అవుట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. అయితే అతను స్పేస్ లోకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది అనేది బ్లూ ఆరిజిన్ రివీల్ చేయలేదు. కానీ కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం అండ్ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక ప్యాసింజర్ దగ్గర నుండి 230 కోట్ల వరకు తీసుకుంటారు అని తెలుస్తుంది. అయితే వీళ్ళు భూమి నుండి 100 కిలోమీటర్ల ఎత్తు వరకే వెళ్తారు. ఎందుకంటే అక్కడ నుండి ఔటర్ స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ నుండి జస్ట్ భూమిని దగ్గర నుంచి మాత్రమే చూస్తారు. కానీ జీరో గ్రావిటీని ఫీల్ అవుతారు. సో భూమిని ఫుల్ గా చూడాలి అంటే ISS నుండి చూడాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాత్రమే ఎర్త్ నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ నార్మల్ మనుషులు అక్కడి వరకు వెళ్లి రావడం కూడా గ్రేటే అని చెప్పాలి. అయితే ఇలాంటి స్పేస్ ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని అనుకుంటాం. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా
ఉండదు అండ్ చావుకు రెడీ అయిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తామని బ్లూ ఆరిజిన్ చెప్తుంది. కానీ అలాంటివి ఏవి జరగవు అనే నమ్మకం టూరిస్టులకు కల్పిస్తారు. ఎందుకంటే స్వయంగా అమెజాన్ ఫౌండరే వాళ్ళ రాకెట్ లో స్పేస్ లోకి వెళ్ళొచ్చాడు. సో ఆయనకి ఏం జరగలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్స్ లో టూరిస్టులను స్పేస్ వాక్ కూడా చేయిస్తారు అని చెప్తుంది. అంటే వాళ్ళు క్రూ క్యాబిన్ నుండి శూన్యంలోకి అడుగు పెట్టి ఆ శూన్యాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దీన్ని బట్టి చూస్తే స్పేస్ టూరిజం అనేది ఫ్యూచర్ లో చంద్రుడి వరకు కూడా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే నాసా చేపట్టే అంతరిక్ష సాహసాలు అన్ని నిజంగానే ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటాయి. అలాంటివి మిగతా దేశాలు చేయాలి అంటే వాటికి కనీసం ఇంకొక 50 నుంచి 100 ఏళ్లు పట్టొచ్చు. ఎగ్జాంపుల్ కి మార్స్ గ్రహం మీద మొట్టమొదటి హెలికాప్టర్ ని ఆపరేట్ చేయడం అండ్ భూమి నుండి 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ను ఆస్ట్రాయిడ్ నుండి దాని మట్టిని తీసుకుని భూమికి రావడం, అలాగే డైమార్ఫోస్ అనే ఆస్ట్రాయిడ్ ని ఒక స్పేస్ క్రాఫ్ట్ తో బ్లాస్ట్ చేసి దాని ఆర్బిట్ ని చేంజ్ చేసి భూమి మీదకి రాకుండా అడ్డుకోవడం అండ్ మన సౌరమండలాన్ని దాటి ఒక అంతరిక్ష నౌకని పంపించడం, ఇలాంటివన్నీ ఒకప్పటి సైన్స్ ఫిక్షన్ కథలే. కానీ అవన్నీ ఈ రోజు నిజమయ్యాయి. సరిగ్గా అలాగే చంద్రుడి మీద ఒక రైల్వే ట్రాక్ ని నాసా నిర్మించాలి అనుకుంటుంది. అది కూడా చంద్రుడి మీద లెవిటేటింగ్ ట్రాక్ ని నిర్మించాలని చూస్తుంది. అండ్ లెవిటేటింగ్ ట్రాక్ అంటే దాని మీద ట్రైన్ వెళ్తుంది. అది మూన్ సర్ఫేస్ మీద తేలుతూ ఉంటుంది. అయితే ఆ ట్రైన్ అనేది గంటకు 1.61 కిలోమీటర్ల స్పీడ్ తో మాత్రమే వెళ్తుంది. అలాగే అది 100 టన్నుల మెటీరియల్ ని మోసుకెళ్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని 2026లో ఆస్ట్రోనాట్స్ మూన్ మీదకి వెళ్ళాక అక్కడ ఒక మూన్ బేస్ ని కన్స్ట్రక్ట్ చేసి దాంతో పాటు ట్రైన్ ట్రాక్ ని నిర్మిస్తూ 2030లోగా కంప్లీట్ చేస్తుంది అని నాసా చెప్తుంది. అంటే ఇంకో 6 ఏళ్లలో మూన్ మీద మనుషులు తిరగడాన్ని మనం చూడొచ్చు అని చెప్పుకోవాలి. సో ఇది వినడానికి ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ లా అనిపించినా సరే ఇంకొక 6 ఏళ్లలో అది తప్పకుండా నిజమై తీరుతుంది. నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే ఈ యూనివర్స్ లో ఎంతో అందమైన ఆబ్జెక్ట్స్ ఏంటి అని అడిగితే అవి గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, గెలాక్సీలు కూడా కాదు అండ్ బ్లాక్ హోల్స్ అంతకంటే కూడా కాదు. అవేంటంటే నెబ్యులాలు, అంటే స్పేస్ లో కాస్మిక్ డస్ట్. తెలుగులో చెప్పాలి అంటే వాటిని ధూళి మేఘాలు అంటారు. నిజానికి మనం చూస్తున్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు తయారవడానికి కారణం ఈ కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ధూళి మేఘాలు అనేవి ఒకే దగ్గరికి చేరి నక్షత్రాలుగా, గ్రహాలుగా తయారవుతాయి. ఇన్ఫాక్ట్ మీరు నిల్చున్న ఈ భూమి, మట్టి కూడా ఒకప్పటి అంతరిక్షంలోని కాస్మిక్ డస్టే. అలాంటి కాస్మిక్ డస్ట్ ఎక్కడి నుండి వస్తుంది, శూన్యంలో దీని పుట్టుక ఎక్కడ, ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఒకవేళ దాన్ని కనుక్కుంటే గెలాక్సీల పుట్టుకకు, మనలాంటి గ్రహాల పుట్టుకకు కారణం తెలుస్తుంది. అయితే ఈ కాస్మిక్ డస్ట్ అనేది యూనివర్స్ లో మెరుస్తూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అది మనకొక స్వర్గంలా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఆనందం తప్ప మరొకటి ఉండదేమో అని అనిపిస్తుంది. అయితే ఈ కాస్మిక్ డస్ట్ అనేది వింత వింత ఆకారాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక వింత ఆకారం రీసెంట్ గా అంతరిక్షంలో కనిపించింది. అదే గాడ్స్ హ్యాండ్ అని రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది. భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఈ నెబులాని ఫోటో తీశారు. అయితే ఈ నెబులాలకి ఇలాంటి ఆకారాలు ఎలా వస్తాయి అనేది కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఎందుకంటే భూమి మీద ఎడారుల్లో గాలి వల్ల ఇసుక అటు ఇటు వెళ్తుంది, కానీ అంతరిక్షంలో గ్రావిటీ తప్ప ఇంకొకటి ఉండదు. సో ఇలాంటి నెబులాల దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుందో అని అనుకుంటాం, కానీ అవి కూడా ఎడారిలో ఓయాసిస్ లాంటివే. దగ్గరికి వెళ్తే ఆ నెబులాలు మనకు కనపడవు. అలా ఎందుకు జరుగుతుంది అనేది తెలిసిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.